తెలంగాణలో మళ్లీ థియేటర్లు మూతపడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువ ఉండడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి 10 రోజుల పాటు షోలు వేయొద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు అలాగే ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో నగరాలతో పోలిస్తే పట్టణాలు అలాగే మండలాల్లో ఇది మరింత దారుణంగా ఉందంటూ తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక తెలంగాణలో థియేటర్స్ మూసివేతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ మనకి లైవ్ లో అందిస్తారు. ఉదయ్, స్వేచ్ఛ, గుడ్ మార్నింగ్. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లను కూడా మూసివేస్తున్నట్లు థియేటర్ అసోసియేషన్ యజమానులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యంగా హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి కూడా బంద్ కానున్నాయి. దీనికి ప్రధాన కారణం చిన్న సినిమాలే అని కూడా చెప్పుకోవచ్చు. మరొకటి అటు అంటే సమ్మర్ రాగానే కూడా ఎప్పుడు రద్దీగా ఉండే థియేటర్లను కూడా ఈ సమ్మర్ అనగానే మొత్తం అంటే ఇది ఖాళీగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా టైంలో ఏ విధంగా అయితే ఖాళీగా కనిపిస్తాయో అదే విధంగా కూడా ఈ రోజు నుంచి కూడా ఖాళీగా కూడా దర్శనం ఇవ్వబోతున్నాయి. దీనికి కారణం ఏదైతే అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు ఎలక్షన్లే దీనికి ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి తోడు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇప్పటికే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంటాయి. అయితే చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి కూడా పెద్దగా ఆదరణ లేకపోవడమే కూడా దీనికి ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన మనం ప్రస్తుతం కుకట్పల్లిలోని భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ థియేటర్లు కూడా ఈరోజు బోసిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పుడు సమ్మర్ రాగానే థియేటర్ మొత్తం రద్దీగా ఉంటుండే. కాకపోతే ఈసారి మొత్తం కరోనా తలపించిందని కూడా ఇక్కడ థియేటర్ యాజమానులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ చిన్న స్క్రీన్ల థియేటర్లు కూడా ఏదైతే చిన్న స్క్రీన్లు వచ్చినప్పటికీ కూడా మెయింటెనెన్స్ కావచ్చు అటు కరెంటు ఛార్జీలు కావచ్చు అవన్నీ భరించలేకనే మేము మూసివేస్తున్నామని కూడా యాజమానులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అటు పెద్ద స్క్రీన్లు అంటే 4-5 థియేటర్లు ఒకే దాంట్లో ఉన్న దాంట్లో అయితే అటు ఏదైనా నష్టం వచ్చినా కూడా 2 స్క్రీన్లు మూసివేసినా కూడా ఆ స్క్రీన్లు నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఆ విధంగా ఉండదు. ఏదైతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఖర్చులు భరించాలంటే చాలా హెవీగా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ పనిచేసే వర్కర్స్కి జీతాలు ఇవ్వాలి, దాంతోపాటు కరెంటు ఛార్జీలు, దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా ఇక్కడ చేయడం చాలా కష్టంగా ఉంది. దాని గురించే మేము మూసివేస్తున్నామని కూడా థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్.